రోడ్డు పనులు చేస్తున్న జేసీబీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుగుపాడు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కావలి నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. జేసీబీ బస్సు డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ను కోవూరు పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా ఆర్టీసీ బస్సు ముందు భాగానికి అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఏదైతే రోడ్డు పనులు చేస్తున్నటువంటి జేసీబీని ఆర్టీసీ బస్సు గుద్దినట్టుగా తెలుస్తోంది. దీంట్లో జేసీబీ డ్రైవర్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు గాయాలన్నట్టుగా కూడా తెలుస్తుంది. గాయాలైనటువంటి వారిని ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించి వారికి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో నెల్లూరు వెంకటేశ్వరం ఫ్లైఓవర్ నుంచి ఇనమడుగు సెంటర్కి మధ్యలో ఉండేటువంటి 6 లైన్ రోడ్డు మిడిల్ పాయింట్లో జేసీబీతో అక్కడ ఉన్నటువంటి రబ్బీష్ రిమూవ్ చేసేదానికి వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు. కావలి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి నెల్లూరు వైపు వస్తూ బస్సు డ్రైవరు బస్సును అదుపు చేయలేక జేసీబీని కుదరడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ బస్సులోనే ఇరుక్కుపోయి అతని కాళ్ళకి కొంచెం తీవ్రమైన దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఇమీడియట్ గా స్థానికులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం ఇచ్చారు. పోలీసు స్థానికులు అంతా కలిసి వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించడం జరిగింది. పూర్తిగా ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఎంతమంది గాయపడ్డారనే వివరాలు తదుపరి దర్యాప్తులో తెలియవలసి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్లియర్ గా ఆర్టీసీ బస్సే ఏదైతే అక్కడ రోడ్డు పనులు చేస్తున్నటువంటి జేసీబీని వచ్చి గుద్దినట్టుగా తెలుస్తోంది. అక్కడ మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ బస్సు ఫ్రంట్ బాడీ అంతా కూడా ఏ విధంగా డ్యామేజ్ అయిందనేది. ప్రెసెంట్ అయితే ఎవరికి ప్రాణహాని లేదు, బట్ క్షతగాత్రులు అయితే ఉన్నారు. వారిని ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించి తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాగర్ ద్వారా. రెడ్ సాగర్, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్తున్నారు ఇంకా ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని. బస్సులో ఉన్నటువంటి ట్రావెలర్స్ ఏదైతే ఉన్నారో వారు ఏం చెప్తున్నారు ప్రయాణికులు? జిల్లాలో 24 గంటల్లోపు 2 బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవర పెడుతుంది. మొదటగా అంటే కొవ్వూరు మండలం, నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుగుపాడు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు జేసీబీ అంటే ఇక్కడ 6 లైన్స్ రోడ్ పనులు జరుగుతున్నాయి. ఈ 6 లైన్స్ రోడ్ పనులు చేస్తున్న క్రమంలో జేసీబీ అందులో రబ్బిష్ కావచ్చు ఆ వేస్టేజ్ అంతా తీసుకున్న క్రమంలో అతి వేగంగా ఆర్టీసీ బస్సు ఆ జేసీబీని ఢీకొనడం జరిగింది. ఇది కావలి డిపో చెందింది, అంటే కావలి నుండి నెల్లూరు వైపు వస్తుంది. సో ఈ ప్రమాదంలో సుమారుగా 12 మందికి అయితే గాయాలయ్యాయి. వీళ్ళు 3 పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉంది. వీళ్ళలో బస్ డ్రైవర్ పరిస్థితి అయితే అంటే 2 కాళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఆయన అతి కష్టం మీద కూడా బస్సులోంచి తీసి కట్టర్లంతా కట్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్కి తరలించారు. సో క్షతగాత్రులని అందరూ కూడా దగ్గరలోని కొందరినైతే నెల్లూరు జీజీహెచ్కి తరలించారు. మరి కొంతమంది ప్రాథమిక చికిత్స కోసం కోవూరు హాస్పిటల్ అయితే చేర్పించిన పరిస్థితి ఉంది. మొత్తం అయితే ఈ ఘటన మర్చిపోకముందే ఈ రోజు తెల్లవారుజామున కూడా ఇటు బైపాస్ జాతీయ రహదారి కదా మెడికోర్ సమీపంలో ఓ బస్సు అయితే పూర్తిగా బోల్తా కొట్టింది. దీనికి అంటే ఈ బస్సు వచ్చి ఏలూరు జిల్లా నుంచి పెదపడుగుపాడు మండలం గుడివాడ నుంచి బయలుదేరింది. అంటే నాగూరుపట్నం వెళ్తున్నారు టూరిస్ట్ బస్సు ఇది. సో చింతారెడ్డిపాలెం సమీపంగా రాగానే ఈ బస్సు అదుపు తప్పి తెల్లవారుజామున 3 గంటలకు అదుపు తప్పి పక్కనే ఉన్న రైలింగ్ ఢీకొట్టి 2 పల్టీలు కొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ బస్సులో 51 మంది ప్రయాణిస్తున్నారు. వీళ్ళ 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. సో ఈ 8 మంది చిన్నారులతో అంటే ఈ బస్సులో ఉన్న సుమారు 51 మందిలో ప్రస్తుతం 12 మందిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సో మొత్తం మీద 51 మందికి కూడా గాయాలైన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా దగ్గరలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే జీజీహెచ్ కూడా తరలించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో నిన్న మధ్యాహ్నం కోవూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం మరొక ముందే తెల్లవారుజాము జరిగిన ఈ రోడ్డు ప్రమాదంతో అధికారులు కూడా ఒకసారి ఉలిక్కిపడిన పరిస్థితి. అలాగే క్షతగాత్రులు కూడా ఇప్పటికే ఇందులో 5 మంది పైన అంటే 2 ప్రమాదాల్లో 5 నుంచి 6 మంది అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెరుగైన చికిత్సను అందించాలని చెప్పి ఇటు అధికారులు కూడా తెలియజేశారు. సో ఈ బస్సు యాక్సిడెంట్ కి రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రమాద నివారణకి ఇప్పటికీ అధికారులు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం లేదంటే కొంత నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బోల్తా పడిన బస్సులో డ్రైవర్ మద్యం తాగినట్టు ప్రాథమికంగా కొంత గుర్తించడం జరిగింది. అలాగే కావలి డిపోకు సంబంధించిన బస్సు ప్రమాదంలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యం అయితే కనిపిస్తుందని చెప్పి అధికారులు ప్రాథమికంగా తెలియజేస్తున్నారు. సో మానవ తప్పిదాలతో అంటే ఇదంతా కూడా ట్రాన్స్పోర్ట్ కాబట్టి అనేక మంది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలకైతే చాలా అత్యంత
ఆ, ఒక రకంగా డేంజర్ జోన్ లో పడిందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు మరింత మెరుగ్గా అంటే ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నైట్ టైం కూడా పోలీసింగ్ చేస్తూ అక్కడక్కడ అంటే మిడ్ నైట్ లో వచ్చే వాళ్ళ చెక్ పోస్టుల వద్ద కావచ్చు కొందరు పోలీసులను పెట్టి వారికి వాటర్ ఇవ్వడం, మొహం కడుక్కోమని చెప్పడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ బస్సు ప్రమాదాలు తగ్గడం లేదు. దీనిపైన అధికారులు మరింత చర్యలు చేపట్టాలి. ప్రధానంగా కూడా ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది క్షతగాతులు లేకుంటే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఆ డ్రైవర్ల పట్ల కొంత అంటే ఏదైనా బ్రీత్ అనలైజర్ పెట్టడం లేదంటే వాళ్ళు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక వ్యవస్థ కాబట్టి పోలీసులు అన్ని ఆపలేరు. అలాగే మనుషులు కూడా మన ఏదైతే ఉన్నారో అక్కడ డ్యూటీలో ఉన్న డ్రైవర్లు కావచ్చు వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉంటేనే ఈ ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆశ. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.